కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు గౌరవ మేయర్ గారి ఛాంబర్లో గౌరవ మేయర్ గారి శ్రీమతి నూర్జహాన్ ప్రతాప్ గారి అధ్యక్షతన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోటి అదేవిధంగా అడిషనల్ కమిషనరు డిప్యూటీ కమిషనర్ గారి వారి యొక్క సమక్షంలో ఈ మార్చి ఎండింగ్ సమీపిస్తుంది కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా అత్యధికంగా గత 9 సంవత్సరాల నుంచి వివిధ దశల్లో ప్రాపర్టీ ట్యాక్స్ ప్రైవేట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సుమారుగా 13.5 కోట్ల రూపాయలు ఎరియరు బకాయి ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్కి అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2 పూట్ల మంచినీరు ఇస్తున్నా కానీ 10 కోట్ల రూపాయల బకాయి వాటర్ ట్యాక్స్లో గుర్తించడం జరిగింది. ఈ విధంగా బకాయిలు ఇంత పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉంటే కేంద్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు వచ్చేటువంటి గ్రాంట్లు కూడా రావు. మనం ట్యాక్స్ కలెక్షన్స్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు వేరే గ్రాంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పూరించాలనేటువంటి ఉద్దేశంతో మా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వారిని సంప్రదించి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా న్యాయపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇక కోర్టు ద్వారా నోటీసులు అందుతాయి. ఆ కోర్టు ద్వారా నోటీసులు అందినా కానీ స్పందించకపోతే గౌరవ న్యాయస్థానం వారికి అందుబాటులో ఉన్నటువంటి దీని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెంటు కలెక్షన్ ఏదైతే ఉందో ఎరియర్ కలెక్షన్ మీద కూడా ఉన్నటువంటి బకాయిల్ని వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి సంకేతాలంతో ఉన్నాయి. అది కూడా ఒక 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ట్యాక్స్లన్నీ కూడా ఏరియాస్తో సహా పే చేసి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ప్రజెంటు ఏరియర్స్ కలిపి 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఈ 2 కలిపి కలెక్ట్ చేసే దిశగా ఈ 15 కోట్ల రూపాయలు చర్యలు న్యాయపరంగా తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అట్లాగే వాటర్ ట్యాక్స్ కాడికి వచ్చేపాటికి ఏరియర్స్ 10,21,00,000 మన ప్రజెంటు ఎట్లాగా వస్తాయి. కాబట్టి ఈ ఏరియర్స్ని ఈ 10 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది. మనకు ఉన్నటువంటి 79 సచివాలయాల్లో అడ్మిన్స్ ఈ రెవెన్యూ పోర్షనే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కలెక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ గౌరవ కమిషనర్ గారు మేము కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే షాప్ రెంట్స్ మనకు వచ్చేపాటికి 609 షాపులు ఉన్నాయి. ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వివిధ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 619 షాపులకు గాను 2,78,00,000 రూపాయలు ఏరియర్స్ ఉండటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆ 13 కోట్లు 10 కోట్లు ఈ 2 కోట్లు 2 కోట్లు 23, 27 కోట్ల రూపాయలు ఏమైనా సరే ఈ ఆర్థిక సంవత్సరంలో కలెక్ట్ చేయాలని చెప్పేసి స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ గారు సురేష్ గారిని అట్లాగే సాయి ప్రసాద్ గారిని పిలిచి మరి కోర్టు నుంచి కూడా మీ లాయర్ నోటీసులు కోర్టు నుంచి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. మరి మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సరంలో మార్చిలో మరి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఈ ఇంట్రెస్ట్లు ఏమీ లేకుండా మరి ఇంట్రెస్ట్లన్నీ తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఆ జీవో కూడా 2 రోజుల్లో రాబోతున్నది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 పూట్ల కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. అట్లాగే స్ట్రీట్ లైటింగ్ సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి 17,000 లైట్లు కూడా వెలిగిస్తూ ఉన్నాము. మరి అట్లాగే శానిటేషన్ మిషన్ కానీ ఇంకోటి కానివ్వండి ఏలూరు నగరపాలక సంస్థకి మరి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి శాలరీసు అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కరెంట్ కానివ్వండి వీటికి అయ్యేటువంటి కరెంటు బిల్స్ ఇవన్నీ కూడా మరి డ్రింకింగ్ వాటర్ ట్యాక్స్ మీద అట్లాగే షాప్ రెంట్స్ మీద వచ్చేటువంటి వాటి మీదే ప్రాపర్టీ ట్యాక్స్లు కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా పే చేయాల్సిన సందర్భం ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఏలూరు నగరపాలక సంస్థ ద్వారా మీరందరూ కూడా సేవలు పొందుతున్నారు. కాబట్టి సకాలంలో మీకు నిర్ణయించినటువంటి ట్యాక్స్ కట్టాలని చెప్పి ప్రజానీకానికి అందరికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా గౌరవ మేయర్ గారి ద్వారా విన్నవించుకోవడం జరిగింది. మరి అట్లాగే ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి జనరల్ ఫండ్స్ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్లు ఎమర్జెన్సీగా డ్రైన్లు కానివ్వండి ఎమర్జెన్సీగా చిన్న చిన్న రోడ్లు కానివ్వండి
ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు, మేయర్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మరి చిన్న చిన్న అవసరాలు కూడా ఈ వాటర్ ట్యాక్స్లో నుంచి అట్లాగే షాప్ రెంట్ల నుంచి వచ్చే వాటినే వినియోగించాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాల మేరకు మరి వీటిని వినియోగించాలి. కాబట్టి అవి కూడా ఏరియాస్ చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మీ మౌలిక సౌకర్యాలు, వసతులు అన్నీ కూడా కార్పొరేషన్ అవసరాలు తీరుస్తున్నారు. కాబట్టి ఏలూరు నగరపాలక సంస్థకి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.